పార్టీలో ఉన్న కార్యకర్తగా నేను అడుగుతున్నాను. సో నేను ఒక్కటే ప్రార్థిస్తున్నాను, మా చేలు మీదుగా 400 kV లైన్ వద్దు. మా తీర్థానికి, మా యొక్క చరిత్ర అయినటువంటి, మా నమ్మకమైనటువంటి 250 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మా ప్రబల తీర్థానికి, చిరతపూడి ప్రబల తీర్థానికి ఏ ఒక్క అంశం కూడా జరగకూడదు. రేపు ఒకవేళ మీరు మూర్ఖంగా వేసి రేపు ఏ ప్రభ కన్నా అది తాకి అక్కడ తీసుకెళ్ళే యువకులు గనక చనిపోతే దానికి పూర్తి బాధ్యత మీదే, ప్రభుత్వానిదే, ఇప్పుడున్న ప్రభుత్వానిదే అని హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తడిచి చేలోంచి తీసుకొస్తారు ఆ ప్రభలన్నింటిని కొలుచుకుని. 30-40 ఫీట్స్ ఉంటుంది. వాటిని తీసుకొచ్చేటప్పుడు ఒక్కసారి పొరపాటున ఆ తడిగా ఉన్నప్పుడు ఆ పైన ఒక 400 kV లైన్కి తగిలితే వాళ్ళ పరిస్థితి ఏమిటో మీరు ఆలోచించాలి. సో ఎట్టి పరిస్థితులను మా ప్రబల తీర్థాన్ని మేము ఆపుకోము, మా పంటలు మేము పాడు చేసుకోము. మీకు కావాలనుకుంటే అక్కడి నుంచి కొత్తపేట వరకు తీసుకొచ్చి ఏటుగట్టు దొరుకు నుంచి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఐనవిల్లో కలుపుకోండి. అంతేగాని మా పొలాలు కానీ, మా పంటలు కానీ, మా సాంప్రదాయాలు కానీ, మా యొక్క ప్రబల తీర్థం కానీ పాడు చేయడానికి వీరు లేదు. ఇది నేను రైతు సంఘం తరపున కోర్టులో రిట్ పిటిషన్ వేసిన వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ తరపున పనిచేసేటువంటి ఒక కార్మికుడిగా నేను అభ్యర్థిస్తున్నాను. దయచేసి మాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ.